కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో తెలుగు సీఎంల భేటీ. కృష్ణా గోదావరి జల వివాదాలపై నిపుణుల కమిటీకి నిర్ణయం. మీటింగ్లో బనకచెర్లపై చర్చ జరగలేదు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి సమావేశం జరిగిందన్న రేవంత్. నిధులు రాహుల్ కి, నీళ్లు చంద్రబాబుకి. రేవంత్ ఢిల్లీ టూర్ గుట్టు రట్టయిందన్న కేటీఆర్. మిగులు జలాలు లేకుండా బనకచెర్లకు నీళ్లు ఎలా తరలిస్తారు? పోలవరం ఎత్తు విషయంలో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారన్న జగన్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ. రాజధాని 2వ విడత నిధుల విడుదలకు వినతి. ఇవాళ నంద్యాల జిల్లాకు ఏపీ సీఎం. హంద్రీనివా నీటిని విడుదల చేయనున్న చంద్రబాబు. అభివృద్ధికి వైసీపీ ఆటంకంగా మారిందన్న ఏపీ మంత్రులు. దౌర్భాగ్యపు పాలనతోనే 11 సీట్లు వచ్చాయంటూ సెటైర్లు. టిడ్కో ఇళ్లను డిసెంబర్లోపు పూర్తి చేసి ఇవ్వాలి. కాకినాడ జిల్లా అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం. మెరుగైన ఉపాధి, నాణ్యమైన విద్యే P4 లక్ష్యం. పేదరిక నిర్మూలనకు అందరూ సహకరించాలన్న మంత్రి నాదెండ్ల. తాండూరులో గంజాయి చాక్లెట్లు కలకలం. 45 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. హెచ్సీఏ కేసులో నిందితులకు 6 రోజులు కస్టడీ. ఇవాళ్టి నుంచి విచారించనున్న సిఐడి. తిరుమలలో వైభవంగా పుష్ప పల్లకి సేవ. పల్లకిపై విహారిస్తూ అభయమిచ్చిన స్వామి అమ్మవార్లు. మిత్రపక్షం బీజేపీకి అన్నాడీఎంకే షరతు. అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ మాకే ఇవ్వాలన్న పళని. వచ్చే నెలలో చైనాకు ప్రధాని మోడీ హాజరయ్యే ఛాన్స్. గల్వాన్ ఘర్షణ అనంతరం తొలిసారి పీఎం పర్యటన. నిన్నటి ఆయుధాలతో ఇవాళ పోరాడలేం. భారత్ రక్షణ సామర్థ్యాలు పెరగాలన్న సిడిఎస్. వ్యక్తులు మరణించిన యాక్టివ్లోని ఆధార్లు. ఇప్పటి వరకు కోటి కార్డులే డీయాక్టివ్ చేసినట్లు వెల్లడి. యుద్ధం నిలిపివేతపై ప్రధాని నిజాలు చెప్పాల్సిందే. ట్రంప్ వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలన్న జైరాం రమేష్. ఆపు ప్రభుత్వంలో జై భీమ్ పథకంపై విచారణకు ఆదేశం. ఏసీబీకి అనుమతి ఇచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులెవరన్న అసాదుద్దీన్. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామాకు డిమాండ్. బెంగాలీలపై దాడులను ఖండిస్తూ మమతా బెనర్జీ ర్యాలీ. ఎమర్జెన్సీ కంటే దారుణమంటూ ఎన్డీఏపై ఫైర్. ఏటా 24,000 కోట్లతో ధన్ ధాన్య యోజనకు కేంద్రం ఆమోదం. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. సిరియా రాజధాని డమస్కస్ లో ఇజ్రాయెల్ దాడి. సైనిక కార్యాలయాలన్నీ ధ్వంసం చేసిన ఐడీఎఫ్. ఇజ్రాయెల్ క్యాన్సర్ లాంటిదంటూ ఖమేనీ ఘాటు వ్యాఖ్యలు. అమెరికా చెప్పు చేతులు నడుస్తుందంటూ ఆగ్రహం. బ్లడ్ మనీకి అంగీకరించాం. కేరళ నర్సు కేసులో మృతుడి సోదరుడు వ్యాఖ్య. ఉదయ్పూర్ ఫైల్స్ యూనిట్ కి సుప్రీంకోర్టులో దక్కని ఊరట. కేంద్రం నిర్ణయం వచ్చే వరకు ఎదురు చూడాలని సూచన.